తిరుమల సర్వదర్శన క్యూలైన్లలో నినాదాల ఘటనపై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసేందుకు దుష్ప్రచారాలు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తిరుమల 1వ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకుడు ఉద్దేశపూర్వకంగా భక్తులను రెచ్చగొట్టి నినాదాలు చేశారన్నారు. ఇటువంటి వారి పట్ల చట్టపరమైన చర్యలకు పోలీసులు వెనకాడొద్దన్నారు. టీటీడీకి వ్యతిరేకంగా పనిచేసే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గోశాల నుంచి గోవిందుడి వరకు మొన్న గోశాలలో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆవులు చనిపోతున్నాయి, సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని వారు తీసుకొని వచ్చారు. నిన్న ఈ అచ్చయ్య అనే వ్యక్తి కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రతని దిగజార్చే విధంగా వివరించారు. కానీ నేను టీటీడీ విజిలెన్స్ వారిని కూడా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా సరే ఇక్కడ నియమ నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా సరే స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎవరైనా సరే స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. కొండ దిగే లోపల వాళ్ళని కేసు కట్టి చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నుండి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా టీటీడీ ప్రభుత్వం గట్టి చర్యలు మేము తీసుకోబోతున్నాం. స్వామివారి ఉప్పు తింటూ స్వామివారి దగ్గర జీతం తీసుకుంటుంటే కొందరు ఇలా 2000 మంది నా నిఘా నేత్రాలు ఉంటున్నాడే కరుణాకర్ రెడ్డి, ఆ నేత్రాలు కొన్ని నేత్రాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఆ నేత్రాలన్నింటినీ వాళ్ళ ఇంటికి పంపించేస్తాం ఖచ్చితంగా.